ఈరోజు మన రెసిపీ వచ్చి పప్పు చారు. దీనికోసం అయితే కుక్కర్లో పప్పు టమాటాలు వేసి మంచిగా కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. 2 విజిల్స్ వచ్చినాయి. ఇంకా 3 విజిల్స్ వచ్చే వరకు మనం వేరే ప్రాసెస్ చూద్దాం. అంతవరకు చింతపండు నానబెట్టుకున్నాను, కొంచెం వాటర్ వేసా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఒక గంజు తీసుకొని దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో మనం చింతపండు రసాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. మిగతాది కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది కరివేపాకు కూడా ఇలాగనే యాడ్ చేసేద్దాం. మటన్ యాడ్ చేసేద్దాం. మొత్తం మంచిగా మిక్స్ చేద్దాం. పప్పు అయితే ఒక విజిల్ వచ్చింది, ఇంకొక విజిల్ రావడానికి చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. చూడండి, పప్పు ఉడికింది. పప్పులో కొంచెం టమాటాలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసా. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసుకొని ఈ దాంట్లో పప్పు యాడ్ చేయి. ఈ పప్పు యాడ్ చేస్తుంది. ఇలా పెట్టాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు చూడ ఇంత పడుతుందా? ఇంత ఉప్పు కూడా యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని మసలిన తర్వాత తాలింపు వేద్దాం. మంచిగా మసలాలి. ఎల్లుల్లిపాయలను జీలకర్ర మంచిగా దంచుకోవాలి. ఉప్పు మంచిగా మసలుతుంది. ఇప్పుడు మనం ఎల్లిపాయ జీలకర్రని యాడ్ చేస్తాం. అంటే పప్పు అయితే మంచిగా మసులుతుంది. పప్పు మసులుతుంది. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కింద ఇప్పుడు మన జీలకర్ర, ఆవాలు యాడ్ చేసి మిర్చి, ఎల్లిపాయలు కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు యాడ్ చేస్తే పోపుని ఈ సాంబార్లో యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. ఈ సాంబార్లో యాడ్ చేసాం. దీంట్లో యాడ్ రుచికరమైన పప్పు చారు రెడీ.